మరో బ్రేకింగ్ కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేయాలన్నారు. ఫోన్ ట్యాప్ చేశారని ట్యాపింగ్ పై తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధం అన్నారు బండి సంజయ్. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి ప్రమాణం చేస్తా అన్నారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడనేది తనకు తెలుసన్నారు. ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్ టైం డేట్ చెప్పాలన్నారు బండి. బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుంటే పార్టీ నుంచి బయటకు రావాలని, బీఆర్ఎస్లో నాయకులు అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. మావోయిస్టు సింపథైజర్గా వారి పేర్లు పోలీసులకు పంపారన్న సంజయ్ ఆ లిస్టులో తన పేరు, సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ఉన్నాయన్నారు. జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చిన వ్యక్తి నేను. ఆయన పేరు చెప్పు. నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగతో నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాయగల కష్టం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్య జెండా పెట్టి కంకులు కాల్చేకాడ ఫోటో దిగి, దోషలు వేసేకాడ ఫోటో దిగి, చావటలో పోయి ఫోటో దిగి, మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటింగ్ పెట్టి మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు నేను. నేను చిన్నప్పటి నుంచి ధర్మము, దేశము అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక జాతీయవాద భావజాలంతో, ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను. మా నాయన పేరు చెప్పో, మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా. చలో, ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాని. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం.